హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్, ఏమైపోయావు, కనిపించడం మానేసావు, వీడియోస్ పెట్టట్లేదు, ఏమైపోయింది సుచిత్ర అనుకునే వాళ్ళందరికీ చిన్న రిప్లైలా ఉంటుంది అని వీడియో పెడుతున్నాను. ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే ఈ విధంగా షూట్ చేశాను కానండి పోస్ట్ చేయడానికి అవ్వలేదు. వెల్, లాస్ట్ పౌర్ణమి నుంచి మొన్నటి పౌర్ణమి వరకు ఏం జరిగింది లైఫ్లో అన్నది చూపించిపోతున్నాను. వెల్, మేమైతే తిరుపతి వెళ్ళాము, మా ఇన్లాస్ మేము కలిసి. రిటర్న్ వచ్చిన తర్వాత మా ఆడపడుచు వచ్చారనమాట యూఎస్ నుంచి. ఇంకా ఫుల్ బిజీ, స్కూల్కి వెళ్ళడం రావడం, తనతో షాపింగ్కి వెళ్ళడం అట్లా సరిపోయింది. అందుకే షూట్ చేసిన బిట్స్ అండ్ పీసెస్ని కూడా షార్ట్స్ ఫామ్లో నేను మీ ముందుకు తీసుకురాలేదు. ఏ పని చేసినా ప్రొడక్టివ్గా క్వాలిటీతో చేసింది పర్ఫెక్ట్గా ఉంటే బెటర్ అన్న ఉద్దేశంతో. సో లాస్ట్ మంత్ 9th and 10th మేము తిరుపతి వెళ్ళాము. విఐపి బ్రేక్ దర్శనం జరిగింది. చక్కగా దర్శనం చేసుకొని అయితే రావడం జరిగిందనమాట. అసలు చాలా అద్భుతంగా అయిందని చెప్పచ్చు. చాలా రోజుల తర్వాత ఒక 3 years అయిపోయింది, 2 to 3 years స్వామిని చూసి. సో తిరుపతి దర్శనం యాజ్ అ ఫ్యామిలీ ఇన్లాస్తో కలిసి వెళ్ళాం అనమాట. చాలా మంచిగా అనిపించింది. వాతావరణం వైజ్ కానీ అంతా కూడా ట్రిప్ వాజ్ సక్సెస్ఫుల్. మేము పౌర్ణమి రోజే వెళ్తామని అసలు అనుకోలేదు. అది అనుకోకుండా అలా ఆల్ ఆఫ్ ఎ సడన్ అయిపోయింది. సో పౌర్ణమి రోజు గరుడ వాహన సేవ జరుగుతూ ఉంటుంది. స్వామివారు గరుడి వాహనం మీద ఊరేగింపుగా వస్తారు మాడవీధుల్లో అన్నమాట. యాక్చువల్గా ఫర్ ద ఫస్ట్ టైం ఇలా బ్రహ్మోత్సవాలు కాకుండా గరుడ వాహనం స్టార్ట్ అయినప్పుడు కూడా నేను తిరుపతిలోనే ఉన్నాను. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు హాలిడేస్లో ఫస్ట్ ఇయర్. సో మళ్ళీ నాకు ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి అన్నమాట. మేమైతే చాలా 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 బాగా ఎంజాయ్ చేసాం. ఉన్నది జస్ట్ పొద్దున్న ట్రైన్ దిగాము, అప్లైగుంట వెంకటేశ్వర స్వామి, తిరుచానూరు అమ్మవారి దర్శనం చూసుకున్నాం. 4 o'clockకి క్యాబ్ బుక్ చేసుకుని కొండపైకి వెళ్ళాం. అప్పటికే మా హస్బెండ్ అండ్ మా బ్రదర్ కూడా ముందే వెళ్ళి పైన విఐపివి స్లాట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. లెటర్ సబ్మిట్ చేసి మా మమ్మీని ఇన్లాస్ని తీసుకుని నేను వెళ్ళాను అనమాట. అందరం రెడీ అయిపోయిన తర్వాత సాయంత్రం మాడవీధులంతా చక్కగా తిరిగి ఎంజాయ్ అయితే చేశాము. ఒక పక్క సన్నటి చినుకులు, స్వామివారి ఊరేగింపు, గోవింద అన్న ప్రతిసారి వైబ్రేషన్, అసలు అది వర్ణనాతీతం. అండ్ ఇంత లైటింగ్లో సాయంత్రం పూట అసలు చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఒక మండపం దగ్గర ఊరేగింపు జరిగిన తర్వాత విగ్రహాలన్నీ ఇక్కడ పెట్టి మళ్ళీ గుడి లోపలికి తీసుకువెళ్ళిపోతున్నారు మలయప్ప స్వామి వారిని. సో అప్పుడు అక్కడ ఒక ఆవిడ ఉన్నారనమాట. ఆవిడ ప్రతి పౌర్ణమికి వచ్చి సాయంత్రం పూట ఈ విధంగా విగ్రహాలకి ఎదురుగా ఉండి హారతి ఇచ్చుకుని వెళ్తారట. చిత్తూరు నుంచి ఎవ్రీ పౌర్ణమికి మిస్ కాకుండా వస్తారట. భక్తిని మనము ఎట్లా పారామీటర్స్ యూస్ చేసి మెజర్ చేయడానికి లేదు అనడానికి నాకు చాలా ముచ్చటేసింది. సో ఇక్కడ నుంచి ఇంకా క్లోజ్గా చూసి అక్కడ నుంచి అయితే వెంగమాంబకు వెళ్ళి డిన్నర్ తినేసి రూమ్కి వెళ్ళి రిలాక్స్ అయ్యాము. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మేము 5 కల్లా రిపోర్ట్ చేస్తే 6 o'clock క్యూలో మాకు దర్శనంకి మేము వెళ్ళాలన్నమాట. సో ఎక్సలెంట్ దర్శనం. తర్వాత లడ్డూస్ తీసుకుని అయితే ఆ రోజు ఈవినింగ్ ట్రైన్కి మేము హైదరాబాద్ వచ్చేసాము. ఎందుకంటే నెక్స్ట్ డే నుంచి నేను స్కూల్కి రిపోర్ట్ చేయాలి. ఎంత సడన్ ట్రిప్ అయినా కానీ అన్ప్లాన్డ్ ట్రిప్ అయినా కానీ ఆసమ్గా అయింది మొత్తానికి. ఇప్పుడైతే దీపావళి విశేషాలు కూడా చెప్తాను. పెద్దగా షూట్ చేయలేకపోయాను. చేసినవన్నీ వేరే వాళ్ళ ఫోన్స్లో ఉన్నాయి. మా ఆడపడుచు షేర్ చేసిన పిక్స్ నాకు దగ్గర ఉండవు, నేను మీతో చూపిస్తున్నా. ఇలా షూ ర్యాక్ మీద కొంచెం బొమ్మలు అవి ఉంటే అరేంజ్ చేసి బంతిపూలతో లైట్స్ పెట్టి అట్లా వేసి మా ఏమంటారు కారిడార్ మొత్తం లైట్స్తో నింపేసామన్నమాట. కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. క్రాకర్స్ అసలు బాగా కాల్చుకున్నాం అనమాట అందరం కలిసి, 4 families ఆఫ్ ఫ్రెండ్స్. అండ్ అలాగో తమ్ముడు వాళ్ళు పక్కనే ఉంటారు కాబట్టి అందరం కలిసిపోయి మంచిగా ఒక లాట్ కొనుక్కొచ్చుకుని షేర్ చేసుకుని అలా ఎంజాయ్ చేసాం. ఫాలోడ్ బై పౌర్ణమి. మనకి యాక్చువల్గా సంకటహర చతుర్థి వచ్చింది, ఆ తర్వాత దీపావళి. నేను కొంచెం క్లిప్పింగ్ అటు ఇటు అయిపోయింది.
యాజ్ యూజువల్గా సంకటహర చతుర్థి కూడా మంచిగా పూజ చేసుకున్నాను. ఇది యాక్చువల్గా షార్ట్ ఫార్మాట్లో తీసాను పోస్ట్ చేద్దామని, అప్పుడు కూడా అవ్వలేదు. అండ్ తర్వాత ధనత్రయోదశి రోజు ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. అమ్మవారిని ఒక క్లాత్ మీద పెట్టుకొని కొత్తగా కొన్న గొలుసు ఉంటే వాడంది అది అంటే అది 1-2 months ముందు కొన్నదే అనమాట. సో వేసి అష్టోత్తరం అన్నీ చదువుకున్నాను. ఆ రోజైతే పూజ అయింది. దివాళీ బాగా చేసుకున్నాము. తర్వాత ఇంకా కార్తీక మాసం మీకు తెలిసిందే కదా. కార్తీక మాసంలో నేను ఉదయం సాయంత్రం ఖచ్చితంగా శివుడికి ఇలా వాటర్తో అభిషేకం అయితే చేస్తాను. నండూరి శ్రీనివాస్ గారి వీడియోలో ఉందన్నమాట. మా కజిన్ నాకు ఇంట్రడ్యూస్ చేశాడు అభిషేకంది. సో అప్పటి నుంచి అయితే ఈజీగా ఒక 3 minutes లోపే అయిపోతుంది కూర్చుని శ్రద్ధగా చేసుకుంటే. మనకి కార్తీక మాసం అసలు దీపావళి టోటలీ 5 days చేసుకుంటాం. అందులో భగినీ హస్త భోజనం కూడా ఉంటుంది. యాజ్ యూజువల్గా ఆ రోజు మా తమ్ముడు వస్తాడు. సో మా తమ్ముడికి మా ఫ్యామిలీ ఫ్రెండ్కి కూడా ఇన్వైట్ చేసామన్నమాట ఎప్పట్లాగే రొటీన్గా. సో మా తమ్ముడికి ఏంటంటే రవ్వ కేసరి నేను జారుగా చేస్తే నచ్చుతుంది, అందుకని ఈసారి కొంచెం పాలల్లో కుంకుమ పువ్వు నానబెట్టా. మా ఫ్రెండ్ కాశ్మీర్ వెళ్ళినప్పుడు తను తెచ్చిచ్చిందనమాట, జ్యోతి రవికిరణ్. ఇప్పుడు తనకి రితిక్ స్వీట్ హోమ్ అని యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో తను తెచ్చింది, ఇంకా ఓపెన్ చేసి స్టార్ట్ చేశాను అనమాట. చాలా మంచి ఫ్లేవర్ అయితే వచ్చింది. మనం యాడ్ చేసినప్పుడు లైట్గా కలర్ వస్తుందేమో అని అనుకున్నా. మేబీ ఇంకొంచెం ఎక్కువసేపు వామ్ మిల్క్లో సోక్ చేసి ఉండాలేమో అనిపించింది. మొత్తానికైతే మంచిగా భగినీ హస్త భోజనంని కూడా సక్సెస్ఫుల్గా పూరి ఆర్ చపాతీ చేసినట్టు ఆ రోజు పన్నీర్ కర్రీ అండ్ ఈ స్వీట్తో ఎండ్ చేసామన్నమాట. ఎవరైతే ఆనియన్ తినరో వాళ్ళకి వేరే ఆనియన్ లేకుండా కూర. మొత్తానికి ఏమంటారు, నేను ఎప్పటి నుంచో మీతో షేర్ చేయాలనుకున్న వీడియోస్ అన్నిటినీ ఈ విధంగా క్లబ్ అయితే చేసి చూపిస్తున్నాను. ఇది చిల్లీ పన్నీర్ నేను కొత్త స్టైల్లో నేను ఓన్గా ఊహించుకుని చేసింది అనమాట. ప్రతిరోజు ఉదయం శివుడికి అభిషేకం అన్నీ చదువుకుని వెళ్తూ ఉంటాను. అండ్ అది నాగుల చవితి రోజు. అక్కడ మీరు అదే చూస్తున్నారు, పుట్ట మీద పడగా చక్కగా నేనైతే ఇలాగా మా తులసి కోటలో నుంచి పుట్టమన్నులాగా తెచ్చుకుని పిండితో సర్పం షేప్లో పెట్టి ఆవు పాలు అన్నీ సమర్పించి చిమ్మిరి అవి వెళ్ళానమాట. భగినీ హస్త భోజనానికి మా కజిన్ నాకు ఇయర్ రింగ్స్ను ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగిని పంపించారు. సో చాలా బాగా అయిందండి. ఫెస్టివిటీస్ అన్నీ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్న రోజులు మా ఆడపడుచుతూ టైం స్పెండ్ చేస్తూ మంచిగా అయితే ఎంజాయ్ చేసాము. ఎక్కడి వాళ్ళు అక్కడికి అందరూ వెళ్ళాక కొంచెం ఒక 1 week నేను సెటిల్ అయ్యి ఈ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నా. హలో, వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. చాలా డేస్ తర్వాత ఒక ఫుల్ వీడియో పెడుతున్నాను. రీసెంట్లీ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఆన్ ద వే ఇన్స్టాగ్రామ్ అలా స్క్రోల్ చేస్తుంటే ఈ KNQ అని ఈ పర్టికులర్ పేజ్ కనిపించింది. వాళ్ళ వెబ్సైట్కి డైరెక్ట్ చేసింది అనమాట. క్లిక్ చేస్తే అక్కడ నుంచి నేను కొన్ని నైట్ వేర్ పజామా సెట్స్ ఆర్డర్ చేశాను మా పాప కోసం. అవి నేను మీతో షేర్ చేసుకుంటాను. సో టోటల్ ఆఫ్ 4 అయితే ఆర్డర్ చేశాను. ఒక్కొక్కటి ఇప్పుడు చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటని. నేను కూడా సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట. సో ఈ ఫస్ట్ది అయితే బ్లాక్ మీద ఐస్ క్రీమ్ కోన్స్ అన్నీ వచ్చి మధ్యలో ఇలా స్మాల్ టైనీ పోల్కా డాట్స్ లాగా వచ్చాయన్నమాట. నేను 1 size ఎక్స్ట్రా తీసుకున్నా నైట్ వేర్ ప్లస్ ఒకవేళ మనకి సైజ్ ఇష్యూస్ ఉన్నా ఉంటుంది ఫ్రీగా అని చెప్పి. సో నాకు తెలిసి ఇది పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందని అనిపిస్తోంది. అండ్ క్లాత్ కూడా అంత ఏమంటారు, కొన్ని బనీన్ క్లాత్ ఉంటాయి చూడండి, అట్లా కాకుండా చాలా బాగుంది థిక్గా. ఇప్పుడు వచ్చేది కూడా వింటరే కాబట్టి మనకి ఈ థిక్నెస్ అయితే వామ్గానే అనిపిస్తుంది. సో నేనేమనుకుంటున్నానంటే వేసి పిక్స్ కూడా తీద్దామని. లెట్స్ సీ. ఇది టీ-షర్ట్ అండ్ దానికి ఇవి వచ్చేటప్పటికి బాటమ్స్ వచ్చాయన్నమాట పజామా సెట్ కింద. దిస్ ఈజ్ 1 set బ్లాక్ ఐస్ క్రీమ్ కోన్స్. సో ఇప్పుడైతే సెకండ్ సెట్ చూపిస్తాను. నాకైతే
ఈ కలర్ పిక్చర్లో చూసినా మంచి రెడ్లా వచ్చింది, కానీ ఇది మరి మీ కెమెరాలో ఎలా ఉందో బయట బాగుంది. దీని మీద స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. సో రెడ్ స్ట్రాబెర్రీ అన్నమాట. దీని పేరు కూడా ఏదో ఉంది ఇక్కడ. ఇవన్నీ మనకి అఫోర్డబుల్ రేంజెస్, వెరీ మినిమల్ ప్రైజెస్, అరౌండ్ 350 పేర్ వచ్చింది పజామా సెట్. దీనికి కూడా లాంగ్ పజామా ప్యాంట్సే వచ్చాయి. దీని పిక్ కూడా వేసాక నేను షేర్ చేస్తా. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ రెయిన్బో, పర్పుల్ రెయిన్బో. సో ఈ పర్పుల్ మీద ఇట్లా రెయిన్బోస్ లాగా వచ్చాయన్నమాట. బోత్ ట్రౌజర్ అండ్ టీషర్ట్ రెండిటికి. సో మంచిగా ఒక సైజ్, నెక్స్ట్ సైజ్ తీసుకుంటే కిడ్స్ ఒక 6 months 3 to 4 months మినిమం వేసుకోవడానికి మనకి వచ్చేస్తుంది. సో 300-400కి నైట్ వేరు ఈ క్వాలిటీలో చాలా బాగున్నాయి KNQ. ఇదేం నాకు స్పాన్సర్డ్ది కాదు, చాలా అసలు నేను ఆలోచించుకుంటే ఏం కొన్నా ఆన్లైన్లో బట్టలు అనేటప్పటికి, బట్ ఎందుకో చాలా అట్రాక్టివ్గా అనిపించి ఇది తీసుకున్నా. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా పిక్స్ పెడతాను, వీటన్నిటిని చూడొచ్చు. అండ్ ద లాస్ట్ వన్, ద ఫోర్త్ వన్, ఈ నేవీ బ్లూది రాకెట్స్, ఫ్లవర్ క్రాకర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అరే ఇది దివాళీ ముందే చూసి ఉంటే దివాళీ నైట్ వేసుకుని క్రాకర్స్ కాల్చేది అనుకున్నాం. ఏం పర్లేదు, ఇంకొక 4 daysలో రాఖీ పౌర్ణమి వస్తుంది కదా, రాఖీ పౌర్ణమి రోజు కూడా వేసుకొని క్రాకర్స్ అయితే బర్న్ చేయొచ్చు కొత్త బట్టలు. సో చాలా అంటే ఇది కూడా బాగుంది. నేవీ బ్లూ కిడ్స్కి డార్క్ కలర్స్ అయితే బెస్ట్ ఆడుకునేటప్పుడు, బట్ దే విల్ లుక్ ఎలిగెంట్ అండ్ calm and peaceful in light colors also. So 2 dark colors, almost అన్ని డార్కే తీసుకున్నా. ఒక ఈ పర్పుల్ కలర్ రెయిన్బో నాకు చాలా నచ్చింది. సో అవుట్ ఆఫ్ ఆల్ ద 4 మీకు ఏది నచ్చిందో మీరు కూడా కామెంట్ చేయండి. మొత్తానికైతే క్షీరాబ్ది ద్వాదశి రోజు అందరం కలిసి చక్కగా పూజ అన్నీ చేసుకున్నాం. తులసమ్మని లోపలికి తీసుకొచ్చి ఉసిరి దీపం పెట్టి ప్రమిదల్లో నూనె వేసి అన్నీ వెలిగించి మంచిగా అయితే నేను ఎప్పట్లాగే పూజని ఎంజాయ్ చేస్తూ చేసుకున్నా. అండ్ కార్తీక పౌర్ణమి ఈసారి మా ఆడపడుచు మా అత్తగారు కూడా ఉండడం వల్ల అందరం కలిసి తులసి చెట్టు దగ్గర సాయంత్రం దీపాలు పెట్టుకున్నాం అనమాట. 365 ఒత్తులు వెలిగించుకున్నాము. ఉసిరికాయలో కూడా ప్రమిద వేసి వెలిగించుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ నేను కార్తీక్ పౌర్ణమి వరకు ఉదయం సాయంత్రం అభిషేకం అయితే మర్చిపోకుండా తప్పకుండా చేసా. ఆ తర్వాత స్కూల్ నుంచి రావడం లేట్ అవ్వడం, చల్లగాలి పెరగడం, కాస్త బయట షాపింగ్స్కి వాటికి వెళ్ళడం బద్దకించి ఆఫ్టర్ పౌర్ణమి అయితే నేను మొత్తానికి స్కిప్ చేసేసాను. మళ్ళీ పోలిపాడ్యమి రోజు ఇవాళ 3:30కి లేచినా కానీ మా మేడ్ వచ్చి క్లీన్ చేసాకే చేసుకున్నాము ఇల్లు అని 5:30కి స్టార్ట్ చేసి అన్ని అరేంజ్మెంట్స్ కరెక్ట్గా సూర్యోదయం అవుతూ ఉండగా స్వర్గానికి పంపించా. నాకు అది నవ్వు వచ్చింది అనమాట. స్వర్గం డోర్లు క్లోజ్ చేస్తారేమో, నేను లేట్ చేసేసానేమో అని. కానీ ఏదో ఒక టైంలో చక్కగా ఆచారాన్ని పాటించి పద్ధతిని ఏమంటారు మిస్ చేయకుండా ఉంటే చాలు ఇంట్లో చేసే రిచువల్ని అన్నట్లు అనిపించింది. బికాజ్ స్కూల్కి వెళ్ళాలి, అన్నీ రెడీగా అరేంజ్ చేసుకోవాలి కాబట్టి మంచిగా అయితే 6 o'clockకి సూర్యోదయం టైంకి నేనైతే పోలిపాడ్యం పూజ చేసుకున్నా. ముందుగా అయితే ఇలా ఒక బేసన్ తీసుకుని నదికి పోలేం కాబట్టి దగ్గరగా ఏమీ లేదు. ఈ బేసన్ తీసుకుని పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ వేసుకుని దాంట్లో 4 పువ్వులు, అరటిదొప్ప తమ్ముడు తెచ్చిపెట్టాడు రాత్రి చెప్తే వాళ్ళతో పాటు. ఈ విధంగా చిన్నగా ఘాట్లు పెట్టుకున్నా. ఈ ఏమంటారు పద్మం లాంటి మేమేమో చిన్నప్పుడు అనేవాళ్ళు మా మమ్మీ వాళ్ళు, ఆ మధ్యలో లావుగా ఉంటుంది కదా ఆ ఒత్తిని అవినేతిలో ముంచి 3 కొంచెం లావుగా చేసి పెట్టాను అనమాట. దానికి కర్పూరం రాసాను, తొందరగా వెలగాలి కదా అని చెప్పి. దాన్ని తీసుకుని చక్కగా ఈ బేసిన్ వాటర్లో లీవ్ చేసి దండం పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా 30 days బ్రేక్ రాకుండా చూడు స్వామి అని మంచిగా కార్తీక దామోదరుడికి థ్యాంక్స్ చెప్తూ పోలమ్మని స్వర్గానికి అయితే పంపించాము. చిన్నప్పుడు ఈ కథ మా మమ్మీ చెప్తూ ఉండేదన్నమాట. ఏ విధంగా అత్తగారు చిన్న కోడల్ని నెగ్లెక్ట్ చేసి నదికి పెద్ద కోడలతో అందరితో వెళ్తూ ఉంటే ఆవిడ విరిగిపోయిన పెంకుతో దీపం పెట్టుకుంటూ ఉండేది. చివరిగా అందరు లాస్ట్ రోజు నదికి వెళ్ళి స్నానం చేస్తూ ఉండగా ఆకాశంలో పార్వతీదేవితో ఈ పోలమ్మ
స్వర్గానికి వెళ్ళడం చూసి అందరూ షాక్ అయ్యి షేక్ అయిపోతారు అని. సో ఏదైనా సరే మనస్ఫూర్తిగా ఎలా చేసినా తీసుకువెళ్ళాలని అనుకున్నప్పుడు ఆ భగవంతుడు మనల్ని ఏమంటారు స్వర్గంలోకే తీసుకెళ్తాడు అన్నది ఈ కథలోని సారాంశం. సో బీ గుడ్ డూ గుడ్ అంతే అండి కాన్సెప్ట్. ఆ రోజుల్లో చెప్పిన ఈ రోజుల్లో చెప్పిన. సో మొత్తానికైతే పోలీస్ వర్గం పూజ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఫ్రూట్స్ నైవేద్యం బట్టి హారతి ఇచ్చేసి ఇంకా స్కూల్కి వెళ్ళొచ్చి ఈ వీడియోని ఫైనల్గా 1 వీక్ నుంచి ఎడిట్ చేస్తూనే ఉన్నాను. సరే ఇంక ఈరోజు పోలీస్ వర్గం వీడియో కూడా కలిపే పెట్టేస్తున్నాను అనమాట. మీకు మళ్ళీ రెగ్యులర్గా వీడియో పెట్టడానికి నాకు ఆ ఇన్స్పిరేషను మోటివేషను మీ నుంచి రావాలి త్రూ మంచి కామెంట్స్ రూపంలో అండ్ 4 వ్యూస్ రూపంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. Hope to see you soon every day through my videos and shorts. Bye.